పెద్దమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు అండి. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. మేము శ్రీవారిమెట్ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు. కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం కానీ అంతా మొత్తం చాలా బాగుంది. అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది. తర్వాత వెంగమాంబ అన్న సత్రంలో చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి. అట్లే టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల విషయంలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి, నీట్ గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఓకే. లాస్ట్ టైం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు. ఇప్పుడు మనం చెప్పకుండానే అన్ని నీట్ గా గడిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు. ఓకే. అంటే ఈ 10 నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? బాగున్నాయండి, మాకైతే చాలా బాగా నచ్చింది. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు అండి. ఓకే. ఏం పేరు మీ పేరు? జయంతి. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలండి మేము. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని చాలా బాగున్నాయి. మేము పొద్దున్న శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఏర్పాట్లు గానీ అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి. ఓకే. మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గానీ వాటిలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి. ఇప్పుడు నీట్నెస్ బాగుంది. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అంతా పట్టించుకోవడం కానీ ఎక్కడికక్కడికి ప్రసాదాలు కానీ అంతా చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది. ఓకే. అన్న ప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయమ్మా? మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము. చాలా బాగుందండి, భోజనం కూడా బాగుంది. ఓకే. లడ్డు రుచి చూసారా? లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టు ఉంది. నెయ్యి వాసన కానీ చాలా బాగుంది. సోదరా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గూడూరు నుంచి వస్తున్నాం అండి. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? స్వామివారి దర్శనానికి ఇంకా పోలేదు. 8 గంటలకు దర్శనం ఇచ్చారు. 8 గంటలకి సార్ వాళ్ళు వెళ్తారు. నేను ఇక్కడికి దర్శనం చేసుకుని వచ్చాను కార్ డ్రైవర్ ని. కానీ మేము ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం వస్తాం జూలైలో వచ్చినప్పుడు, పోయినసారి వచ్చినప్పుడు, అంత ముందు వచ్చినప్పుడు భలే ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది. ఓకే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గానీ, ఏర్పాట్లు గానీ, వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నా భార్య పిల్లలతో వచ్చా కానీ హ్యాపీగా ఉంటది నాకు. బ్రహ్మాండంగా ఉంది. నేను భోజనం చేశాను మొన్న వచ్చి. భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏరో వాళ్ళతో వచ్చినప్పుడు భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది భోజనం? సార్ గతంలో ఏది స్మెల్ వచ్చేది లేదు. ఇప్పుడు భయంకరమైన స్మెల్, తినాలనిపిస్తుంది. అసలు కిలో ఉన్నప్పుడు ఎప్పుడు వదులుతారా తిందామనిపిస్తుంది. లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగులు ఇరిగిపోయేది. ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసనే సభ్యసులు అయితే కూడా పోవడం లేదు సార్. బ్రహ్మాండంగా ఉంది. ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా కానీ చేస్తే మాత్రం స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి అందరికీ బాగుంటాయి. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి, కోలార్ డిస్ట్రిక్ట్, కేజీఎఫ్. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు, ఏర్పాట్లు, వస్తువులు అన్ని బాగున్నాయా? ఏర్పాట్లు, సదుపాయాలు అన్ని చెప్పాలంటే అన్ని బాగున్నాయి. భోజనాలు కాబట్టి ప్రసాదాలు అన్ని ఓకే. ఫెసిలిటీస్ వైజ్ నంబర్ 1 ఓకే. ఇంత ఫెసిలిటీస్ తిరుమలలో ఏర్పాటు చేశారు, దానికి ఓకే. ఓకే. దానికి లడ్డు ప్రసాదం గానీ, అన్న ప్రసాదం గానీ టేస్ట్ ఎలా ఉంది సార్? అన్న ప్రసాదం కానీ, లడ్డు టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుంచి వస్తున్నాం. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇంకా దర్శనానికి వెళ్ళాలి, చూపిస్తున్నామండి. అంటే టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి పోయినసారి కన్నా. గతం కంటే ఇప్పుడు బాగున్నాయా? గతం కంటే ఇప్పుడు బాగున్నాయి. ఓకే. అన్నప్రసాదం గానీ, స్వామివారి లడ్డు గానీ, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గానీ, అలాగే మహిళలకి టాయిలెట్లు గానీ ఎలా ఉన్నాయి మొత్తంగా? నీట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చినప్పుడు అంత ఏం సరిగా లేవు. ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. ఓకే. మరి సంతోషంగా ఉందా? చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్? చాలా బాగున్నాయండి. భోజనం బాగుంది, ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి. మహిళలకి ఇచ్చే సపరేట్ అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి. ఓకే. శుభ్రత విషయంలో? శుభ్రత కూడా బాగుందండి, బాగా చాలా క్లీన్ గా ఉంది. బాగుంది టీటీడీ అంతా. ఓకే. అన్నప్రసాదం గానీ, లడ్డు అంతా బాగుందా? అన్నప్రసాదం బాగుందండి. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గానీ, ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్న ప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే. ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు?
అన్నం ప్రసాదం కానీ అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. ఓకే ఓకే, మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారా అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి వస్తున్నారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, ఇక్కడ అంటే ఏర్పాట్లు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే, చాలా గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది. అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా? చాలా బాగుందండి. ఓకే, బాగుంది. అన్నప్రసాదాలు రుచి చూసారా? చూసాము. ఎలా ఉంది? అక్కడ చూసాము, చాలా బాగుంది. ఓకే, లడ్డు ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. ఓకే, అంటే గతంతో పోలిస్తే మార్పులు అయితే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? ఉన్నాయండి. ఓకే, సంతోషంగా ఉన్నారా మరి? చాలా. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు అండి. ఓకే, దర్శనం అంతా బాగా జరిగిందా? బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి, చాలా బాగున్నాయి. హడావుడు లేదు, భక్తి బాగుంది. అది ఊరికిలాగా కమర్షియాలిటీ లేదు, శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది. అంత బాగుంది. దర్శనం బాగా చాలా బాగా జరిగింది, నెట్టుకోవడం లేదు. అంత భక్తి భావంగా ఉంది. దర్శనంకి వచ్చాము, ప్లెజెంట్ గా ఉంది. ప్లెజెంట్ గా పోతున్నాం, ఫ్యామిలీతో వచ్చాము, ఫ్యామిలీతో పోతున్నాం. ఓకే, అన్న ప్రసాదాలు రుచి చూసారా? ఎలా ఉన్నాయి? అన్న ప్రసాదాలు బాగానే ఉన్నాయండి, బాగున్నాయి, అంత బాగుంది. ఓకే, లడ్డు తీసుకోలేదు, తీసుకోవాలి. అంటే మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శుభ్రత విషయంలో ఎలా ఉంది? అంత బాగుందండి. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, పెద్దయినా స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, దర్శనం కూడా బాగైంది, ఇబ్బంది ఏం లేదు. అంత ముందు బాగా ఒత్తిడిగా ఉండేది, ఇప్పుడు ఒత్తిడిగా ఏం లేదు, చాలా బాగుంది. ఓకే, అంటే నీటి సదుపాయాలు గాని శుభ్రత విషయంలో మహిళలకి టాయిలెట్ల విషయంలో ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. ఓకే, అన్న సదుపాయాలు గాని లేకపోతే లడ్డు గాని అంతా బాగుందా రుచి? అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు నుంచి వచ్చాం. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు? మాకు ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగున్నది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎక్కడికి మనం పోవాలా చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ అన్ని సర్దుబాటుగా ఉన్నాయి, బాగా ఏం ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి. ఓకే, అంటే మహిళలకు సంబంధించి వాష్రూముల్లో శుభ్రత గాని ఏర్పాట్లు గాని అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? బాగుంది. లడ్డు కూడా బాగుంది. ఓకే, ఇంకొకటి శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద ఏమంటారమ్మా? ఎందుకంటే అది వాటికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి చనిపోవాల్సిందే గాని ఈ విధంగా చంపేస్తున్నారు అలా అనుకునే దానికి లేదు, అటు అనుకోవడం లేదు మేమందరమే. అంటే అక్కడ చనిపోతున్న సంఖ్య ఒకటైతే ఎక్కువ చూపిస్తూ ఉన్నారు కొంతమంది. అది అలాగే చెప్తున్నారు కానీ ఇవి ఏదన్నా మనసులో పెట్టుకొని చెప్పేవాళ్ళు ఉంటారు, అంతేగాని ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అదే అంటే వాళ్ళు చెప్తున్న సంఖ్య అయితే మీరు నమ్మట్లేదా? నమ్మట్లేదు. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి వస్తాను. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఓకే, అంటే ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగా ఉన్నాయి, కాకపోతే దర్శనంకి వెళ్ళే కొంచెం ముందు అక్కడ బాగా తోపులాట్లు అవుతున్నాయి, అక్కడ కొంచెం సర్దుబాటు చేస్తే బాగానే ఉంటది, కొంచెం ముందు. ఓకే, అంటే ఓవరాల్ గా ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే చాలా బాగుంది. ఓకే, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎటువంటి మార్పులు ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి, అన్న ప్రసాదాలు కానీ ఉన్న వస్తువులు కానీ అన్ని బాగా ఉన్నాయి. ఓకే, లడ్డు ప్రసాదం ఎలా ఉంది? సూపర్గా ఉన్నది లడ్డు ప్రసాదం అయితే.